హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ అధికార ప్రతినిధులకు విడుదల. మొత్తానికి జనసేన పార్టీలో కూడా మంచి మూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిపూర్ణమైనటువంటి రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి తరుణాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజ్యసభకు కూడా జనసేన పార్టీ ఎన్నికవుతుంది. ఈ టైంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్, అధికార ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ పూర్తి చేస్తూ ఒక మంచి మూమెంట్, అంటే మిగతా కార్యవర్గానికి సంబంధించి, అంటే జిల్లాల వారీగా, మండలాల వారీగా వాళ్ళకి సంబంధించినటువంటి అందరినీ కూడా అధ్యక్షులు లేదంటే మిగతా క్యాడర్ అంతా కూడా ఎన్నుకోవటానికి ముందడుగు పడినటువంటి పరిస్థితులు నిన్న అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి ఆ మూమెంట్ చూస్తే అందరికీ అర్థమైంది. అలాగే ట్రైనింగ్ సెషన్ పూర్తి చేశారు అధికార ప్రతినిధులు, ఇంకా ఎక్కువ మంది అయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే అటు కూటమిలో ముఖ్యంగా ఎవరితో ఎలా నలగాలి, ఎవరికి ఎలాంటి కౌంటర్స్ ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ పర్సనల్గా వెళుతున్నటువంటి దాని మీద ఎలా మూమెంట్ తీసుకోవాలి, పార్టీ లైన్ ఏంటి. ఇప్పటివరకు జనసేన పార్టీకి ఇది ఎవరేమనుకున్నా కానీ ఆ లైన్ అనేది లేదు. ఒక పార్టీకి సంబంధించి ఒక మీడియా హెడ్గా ఉండేటువంటి హరిప్రసాద్ గారు గతంలో ఉన్నా కానీ ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎవరు కూడా దాన్ని సక్రమంగా నిర్వర్తించుతారు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియనటువంటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ టైంలో మరి అప్పుడు కూడా పార్టీకి లైన్కి సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వటం అనేది కూడా అధికార ప్రతినిధులకి లేదనేది కూడా మనకు తెలుసు. బట్ ఇప్పుడు మాత్రం పార్టీ లైన్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేస్తూ డిబేట్స్లో వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇస్తూ ఒక మంచిగా మూమెంట్ ఇవ్వటం అనేది కూడా నాకైతే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. బట్ దీన్ని ఇప్పటికీ మీడియా హెడ్ అనేది ఎవరు అనేది ఇప్పటికీ తెలియలేకపోయినా కానీ అటు శివశంకర్ గారు ఒక ట్రబుల్ షూటర్గా జనసేన పార్టీకి ఉన్నారు. అలాగే రామ్ తాళ్ళూరి గారు కూడా దీనికి ముందుకు తీసుకురావడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారని చెప్పాలి. ఆయన వచ్చిన తర్వాత అనేక కార్యవర్గ సభ్యుల్ని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అటు పిఠాపురానికి సంబంధించి కావచ్చు, అన్ని కొన్ని ఎక్కువగా ఆయన భుజానం మీద వేసుకుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అధికార ప్రతినిధులకి సంబంధించి కూడా రామ్ తాళ్ళూరి గారు ఎక్కువ పాత్ర పోషించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి విధి విధానాలు ఏదన్నా ఇష్యూ అయినప్పుడు ఆ డిబేట్స్లో వెంటనే వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడంలో మరి ఇప్పుడైనా సరే ముందు ఉంటారా లేదా అనేది కూడా చూడాలి. అలాగే అగ్రెసివ్గా, అంటే వైఎస్ఆర్సీపీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేసే టైంలో ఎలా వ్యవహరించాలి అనే దాని మీద ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక గుడ్ మూవ్ అయితే జనసేన పార్టీ నుంచి మంచిగానే కనిపించింది. బట్ దీన్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తారు, ఇప్పటికైనా సరే ఆ మీడియా హెడ్ ఎవరయ్యా అనేటువంటి ఆలోచన ప్రజలకి చెబుతారా లేదా అనేది కూడా చూడాలి. మొత్తానికి అసలు అధికార ప్రతినిధి ఉన్నారా లేరా, ఎందుకంటే మిగతా పార్టీలకి అధికార ప్రతినిధులు, మిగతా పార్టీలకి మీడియా హెడ్ ఎవరు అనేది ముందే తెలుస్తూ ఉంటుంది. రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఆయన ఎలాగ అరెస్ట్ అయ్యారు, ఎలా ముందుండి వెనకాల ఆయన వర్క్ చేస్తూ వాళ్ళకి ఇన్పుట్స్ ఇస్తూ నడిపించినటువంటి పరిస్థితి మనం చూసాం చాలా పార్టీలకి. అలా జనసేన పార్టీకి ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక ఫిక్స్డ్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ముందుకు ఈసారన్నా వస్తారా లేదా అనేది కూడా చూడాలి. అలాగే జనసేన పార్టీకి సంబంధించి మిగతా కార్యవర్గాలు, అంటే జిల్లాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏమన్నా ఏర్పాటు చేస్తారా, ఈ మూమెంట్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన హరిప్రసాద్ గారు కావచ్చు, శివశంకర్ గారు కావచ్చు, రామ్ తాళ్ళూరి గారు కావచ్చు, ఎందుకంటే ఆయన ఎక్కువ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. సో ఆయన కావచ్చు ఈసారి ఏమన్నా ఇదే మూమెంట్ని కంటిన్యూ చేసి మిగతా అన్ని కమిటీలను కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. సో అంతేకాకుండా ఈసారి జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అధికార ప్రతినిధులు కూడా ఈసారి చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. చాలా ఇంకా ఎలాంటి, అంటే పర్సనల్గా వచ్చినా లేదంటే ఇంకొక రకంగా బూదులతో వచ్చినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినా వీళ్ళు ఎలా వ్యవహరించాలో చాలా క్లియర్ కట్గా ఒక ట్రైనింగ్ సెషన్ అయితే పూర్తి చేసుకుని వస్తున్నారు. సో చాలా స్ట్రాంగ్గా రాబోతున్నారని మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే డిబేట్స్లో వాళ్ళు లేనటువంటి లోటు అయితే మాత్రం దాదాపు ఒక 6 నెలలు, ఒక రాజకీయ పార్టీ ఒక 6 నెలల్లో దగ్గర డిబేట్స్కి, మీడియాకి వెళ్లకుండా ఆపినటువంటి సంఘటన నాకు తెలిసి భారతదేశ చరిత్రలో లేదనే చెప్పాలి. అలాంటి పరిస్థితి జనసేన పార్టీకి వచ్చింది. సో మరి అవన్నీ దాటుకుని రావటం, చాలా స్ట్రాంగ్గా రావడానికి, కంబ్యాక్ ఇవ్వటానికైతే జనసేన పార్టీ సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. సో చూద్దాం ఎలా వస్తారు, ఏ రకంగా వాళ్ళ వ్యూహాలతో ముందుకు వెళ్తారు, జనసేన పార్టీకి మిగతా ఏవైతే కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారా లేదా అనేది రాబోయేటువంటి రోజుల్లో మనకి అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది.